హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లిక వంటలు వ్లాగ్స్. నేను మీ మల్లిక. చాలా రోజుల తర్వాత అయితే ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి. అదేంటంటే రంజాన్ పండగకి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. తనైతే మా ఆఫీస్ కొలిక్ అండి. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. సో మమ్మల్ని బస్ స్టాండింగ్లో డ్రాప్ చేసి వెళ్తానని చెప్పేసి వచ్చారనమాట. ఇక్కడ చూడండి, బస్ స్టాండింగ్ నుంచి నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి సురేఖ తినే తను నేను గుంటూరు నుంచి బయలుదేరామన్నమాట. నూతక్కి వాళ్ళ ఊరు, అంటే తెనాలి రూట్ అండి. మంగళగిరి వెళ్ళి అక్కడ నుంచి నూతక్కి వెళ్తాము. బస్ స్టాండింగ్ నుంచి మంగళగిరికి ఆటో ఎక్కేసామండి. మేము ఆటోలో ఒక చిన్న వీడియో తీశాను. సో ఇక్కడ చూడండి, నూతక్కి అయితే వచ్చేసాము ఫైజా వాళ్ళ హౌస్కి. చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉందండి. ఊరైతే చాలా బాగుందన్నమాట అక్కడ వాతావరణం. సురేఖ చూడండి, డాన్స్ వేస్తా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడ్డారండి. ఇక్కడ బాగుంది వాతావరణం అంతా. అక్కడ చూడండి, అరటి చెట్లు ఉన్నాయి కదా, అదంతా అరటికాయల తోట అనమాట. అంటే మనం తినే అరటి పళ్ళే. చక్కెరకేళి అరటి పళ్ళు ఇక్కడ చాలా బాగా కాస్తాయండి. ఇటు తోటలు ఎక్కువ అనమాట. మేమైతే దారిలో వచ్చేటప్పుడు స్టార్టింగ్ నూతక్కి పసుపు వాసన వచ్చింది బాగా. అంటే అక్కడ పసుపు తయారు చేస్తారంట. బాగుంది ఆ వాసన. అంటే శుభప్రదంగా వచ్చామని చెప్పి అనిపించింది. అదిగో చూసారా, దూరంగా కనపడుతుంది వైలెట్ కలర్ డ్రెస్. ఫైజా తనే అనమాట మా హెడ్. మా ముగ్గురిదే మొత్తం అల్లరంతా కూడా. ఫైజా వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఫైజా వాళ్ళ డాడీ, సిస్టరు, నానమ్మ అందరూ ఇక్కడే ఉన్నారు. బాగా అయితే ఎంజాయ్ చేసామండి. మల్లె చెట్టు చూసారా, ఎన్ని మల్లెపూలు కూడా చాలా ఉన్నాయి దానికి. మునక్కాయ చెట్టు, జామకాయ చెట్టు, మల్లె చెట్లు, పసుపు కనకాంబరాలు, ఎర్ర కనకాంబరాలు, తాటి చెట్లు, చాలా అసలు టమోటా చెట్లు చాలా ఉన్నాయండి ఇక్కడ. అంటే ఇక్కడ ఫైజా వాళ్ళ నాయనమ్మ ఒక్కరే ఉంటారు. ఇదిగోండి ఫైజా తనే. ఫైజా వాళ్ళ నాన్నమ్మ ఒక్కరే ఉంటారనమాట. వీళ్ళు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటారు. అంటే రెగ్యులర్గా కాకపోయినా కానీ డెఫినెట్గా అయితే మాత్రం ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. ఫైజా వాళ్ళ డాడీ అయితే పద్దాకలు వస్తూనే ఉంటారనమాట. వాళ్ళ మమ్మీ కదా ఎంతైనా కూడా. అందుకు చెప్పాను కదండి, వాతావరణం అయితే చాలా బాగుంది. ఎంతైనా పల్లెటూర్లు వేరు, పట్టణం వేరు అంటారు కదా. డైలీ ఆఫీసులకి వెళ్తా పొల్యూషన్లో తిరిగి ఎండ మొత్తం ముఖాన్ని కొట్టించుకొని ఇలా ఉండి ఒక్కసారిగా పల్లెటూరు వాతావరణంలోకి వచ్చి హ్యాపీగా న్యాచురల్గా గాలి పీల్చుకొని ఒకరోజు మొత్తం ఉన్నాం మేము ఇక్కడ. చాలా బాగుందండి. మా పిల్లలు కూడా మంచిగా బయట ఆడుతా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి, అక్కడక్కడ మల్లె చెట్లు, కనకాంబరాలు. అదిగోండి దూరంగా చూసారా, ఫైజా వాళ్ళ నానమ్మ వచ్చేసారు. ఇక్కడ స్టార్టింగ్ లో అయితే నేను వీడియో తీయలేదండి. ఫైజా వాళ్ళ నానమ్మ గారు అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ బిర్యానీ కాడ నుంచి కలియా, గోంగూర అన్నీ కూడా నాన్నమ్మగారే చేశారండి. చాలా టేస్టీగా కూడా చేశారు. చాలా బాగుంది చికెన్ దమ్ బిర్యానీ. ఇదిగో మా న్యూస్ రీడర్, మా హెడ్ పిల్ల, గోల పిల్ల అనమాట తనే. ఇక్కడ నా కూతురు, కొడుకు బాగా అల్లరి. మోహిత్ అయితే ఫోన్ ఇచ్చేసాను, వాడి అల్లరి తట్టుకోలేక ఇంకా వాడి ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. సాయిచ అయితే చెట్టు జాంకాయలు కోసుకొని ఉప్పు కారం పెట్టించుకొని మరీ తింటుంది. మోహిత్ గాడైతే ఫోన్లో లీనమైపోయాడు. హాయ్ చెప్పమంటే ఏదో చెప్పానులే అన్నట్లు చెబుతున్నాడు అనమాట. చూడండి, వంట అయితే స్టార్ట్ అయిపోయింది. లోపల వచ్చేసి కలియా గోంగూర చేసేసారు, చికెన్ కర్రీ. బయట కట్టెల పొయ్యి మీద దమ్ బిర్యానీ అయితే చేసామన్నమాట. అంటే నాదేం లేదండి, జస్ట్ నేను అక్కడ కూర్చొని కలబెడుతూ ఉన్నాను. నాన్నమ్మ గారి అనమాట క్వాంటిటీస్ ఎంత వేయాలి, ఏం వేయాలి, ఎలా చేయాలంటే ముస్లిమ్స్ స్టైల్ బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే అది. సో వాళ్ళ స్టైల్లో బిర్యానీ ఎలా చేయాలో ఇక్కడ మేము కూడా నేర్చుకున్నాం అనమాట. ఇక్కడ మా గోల కూడా బాగా వినిపిస్తుంది. చూడండి, వినండి, ఎంజాయ్ చేయండి. కిలో నూనె, అరకిలో వేసారా నూనె? చేసుకుంటే ఇంకా కాగదు.
అన్నీ వేసేసాను కలిపోయింది. యాలక్కాయలు నల్లగా కూడా అవుతుంది మళ్ళీ. दादी बस से ज्यादा तो खा सकते नहीं दादी कड़वा होता इनका रद्द चाहिए ये वैसे మీరు లేదుగా తినడానికి, అందుకే నేను బాగా సరే అవును. ఇంకా ఇప్పుడు కాదండి ఉల్లిపాయ పోసేది. కొంచెం కొంచెం లావుగానే ఉండాలంట. సన్నగా తరగాలి. ఇంకా సన్నగానా? ఈ పచ్చిమిరకాయలు ఇట్లా చేసుకోకూడదు. పచ్చిమిరకాయలే తెలుసు. ఓకే ఆయిల్ సరిపోయిందంట. చూడంట పడుతున్నారు మంచం మీద అంటారు. ప్రసాదం కదా మేడం పొద్దున అనవసరంగా లేదు పిల్లలు చేపిందా తప్పని పడ్డారు ఇద్దరు. ఏంది 10 కాల్స్ చచ్చిపోయి పొద్దున 6ంటికి నేను కొట్టుకుంటానే ఉందా. చెప్పాను ఏంటి నీకు? యాక్షన్ నీకు మాటలు లేవు. కొంచెం వచ్చింది నిన్ను కూర్చోబెట్టి దాంట్లో కాళ్ళు పెట్టుకోవాలి. ఇట్లా కూర్చోరా దీని ఇది నిండు నెక్స్ట్ తర్వాత చెప్పేసి ఏం పెట్టింది ఇదిగో పక్కనే పెట్టుకున్నాం ఎందుకైనా మంచిది. అల్లం పేస్ట్ కాదా? అల్లం అన్నీ గసగసాలు, అల్లం, ధనియాలు, చెక్క, పచ్చి కొబ్బరి అన్నీ వేసి మిక్సీ పెట్టారు. ఇంకా నుంచుంటే పడట్లా ఏమంటే ముందు ఆ పలావ్ కన్నా ప్రశాంత్ బలి ఉంది కాదే సరదా డబ్బా రెండు నాది పిల్లదేమో నన్ను వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరన్నమాట, నేనే తీసాను.
యాక్చువల్గా ఇక్కడ నేను అలా అన్నానని మా పాప పక్క నుంచి నేనున్నాను కదా ఎందుకు అలా చెప్తున్నావు అని చెప్పి అంటుంది. నానమ్మ అయితే షాహినా అని పిలుస్తున్నారు, అంటే ఫైజా వాళ్ళ సిస్టర్ని వీడియో తీయమని చెప్పి, కానీ నేను జోక్గా అన్నానని చెప్పాను. అనిపిస్తే చెప్పాను కదండి, ఫైజా వాళ్ళ నానమ్మ ఒక్కరే అయితే ఇక్కడ ఉంటారు. ఇల్లంతా కూడా చాలా చక్కగా నీట్గా ఉంచుకున్నారండి. ఈ వయసులో ఉండి చేసుకోలేకపోయినా కూడా ఇల్లు చక్కగా నీట్గా ఉంచుకొని వంటలు కూడా అద్భుతంగా చేసి పెట్టారండి. మేము చేసిన అల్లరికి, మేము వేసిన జోక్స్కి నానమ్మ కూడా ఏమి నవ్వుకున్నారండి. అటు నుంచి కలిపే ఇటు వస్తుంది, అట్లా అట్లా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి పచ్చి పాలను 1/2 లీటర్ పోసారండి. అలా పోసిన తర్వాత మూత పెట్టేసుకొని, అంటే కింద నిప్పులు కూడా పైన ప్లేట్లో వేసేసారు. అలా అయితే దమ్ అవుతుంది. ఒక 15 మినిట్స్లో దమ్ అయితే రెడీ అయిపోయింది. దమ్ అయిపోయిన తర్వాత భోజనాలకైతే స్టార్ట్ అయిపోయాం. చక్కగా కింద చేపలు పరుచుకొని భోజనాలు అయితే చేసేసామండి. ఆ తర్వాత కొంచెం అల్లరి చేసి ఇక ఎవరి ఇళ్ళకి వాళ్ళు సదురుకున్నాం అన్నమాట. కానీ రంజాన్కి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఫైజా వల్ల తను దావత్కి పిలవడం, మేము వెళ్ళడం, సురేఖ నేను పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాను నేను. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. బాగుంది ఇదంతా, ఇట్లా కూర్చొని ఫ్రెండ్స్ అందరం తినడం, ఇంట్లో తన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అంతా కూడా చాలా బాగుంది. భోజనాలు అయిన తర్వాత ఇలా పడుకొని ముచ్చట్లు అనమాట. ఇది కాసేపు ముచ్చట్లు చెప్పుకొని అందరం రెడీ అయిపోయాం ఇంకా. సో ఇక్కడ మా వాళ్ళకి మీరు కూడా హాయ్ చెప్పేసేసేయండి. సో ఇదైతే మా వీడియో అండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.